This video is for educational and informational purposes only. Please do your own research before applying. తెలుగు వచ్చిన వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల్లో పనిచేసే 2700 ఉద్యోగాల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్కు, స్టెనోగ్రాఫరు, ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్కు ఇలా రకరకాల వేకెన్సీస్కి కూడా నోటిఫికేషన్ వచ్చింది. వీటికి మినిమం 10th నుంచి 12th కానీ ఏదైనా విభాగంలో డిగ్రీ వరకు చదువుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఈ డీటెయిల్ వీడియో కూడా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ 2025 ఇయర్కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన bankofbaroda.bank.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో రిక్రూట్మెంట్ ఎవరు అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు 2700 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వేకెన్సీస్ అయితే స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు. టోటల్ 2700 వేకెన్సీస్ కదా, మీకు స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు. సో హైయెస్ట్ అయితే కర్ణాటకలో ఉన్నాయనుకుంటా 440 వేకెన్సీస్ హైయెస్ట్ కర్ణాటకలో. దాని తర్వాత గుజరాత్లో 400, తెలంగాణలో అయితేనేమో మీకు 154 వేకెన్సీస్, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో 38 వేకెన్సీస్. సో ఇక్కడ స్టేట్ వైజ్గా వేకెన్సీ అయితే కొంచెం తక్కువగానే ఉన్నవి. కాకపోతే ఏంటంటే మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. సో మన స్టేట్ లోకల్ లాంగ్వేజ్ ఇది తెలుగు కదా. తెలుగులో మీకు చదవడం రావడంతో పాటు మీకు 10th కానీ ఏదో ఒక ఇంటర్లో కానీ ఏదో ఒక చదివినప్పుడు మీరు 10th అలా ఒక తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. లేదా మీరు తెలుగు ఎగ్జామ్ రాసి పాస్ అయినా సరిపోతుంది. సో మనందరికీ తెలుగు అనేది సబ్జెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు లోకల్ లాంగ్వేజ్ రాయాల్సిన అవసరం అయితే లేదు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వేకెన్సీస్ కూడా అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు పోస్టింగ్ అదంతా ఆ స్టేట్లోనే, ఏ స్టేట్కి అప్లై చేసుకుంటారో ఆ స్టేట్లోనే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో మీరు డిగ్రీ పూర్తి చేస్తే సరిపోతుంది. అంతే, డిగ్రీ కానీ బీటెక్ కానీ బీఫార్మసీ ఏది చేసినా ఎలిజిబుల్ ఉంటుంది. 1 November 2025 కల్లా మినిమం 20 నుంచి మ్యాక్సిమం 28 years ఏజ్ ఉండాలి. అలాగే మీకు ఏజ్లో రిలాగేషన్ ప్రొవైడ్ చేస్తారు. SC ST వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాగేషన్ ఉంటుంది. SC ST వాళ్ళు 5 years యాడ్ చేసుకోండి 28కి. అదే ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 years ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళు 3 years యాడ్ చేసుకోండి. అలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ఇవి యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ కాదు, అప్రెంటిషిప్ వేకెన్సీ అనమాట. అంటే మీకు 1 year పాటు అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇస్తారు ఈ బ్యాంకు వాళ్ళే. ఆ అప్రెంటిషిప్ తర్వాత మీకు అంటే మంత్లీ, ఈ అప్రెంటిషిప్ పీరియడ్లో మంత్లీ 15,000 స్టైఫండ్తో పాటు 1 year తర్వాత అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ సపరేట్గా రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, లేదంటే మీకంటూ కొన్ని వేకెన్సీస్ని సపరేట్గా అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకు వేకెన్సీస్ తీసి పెడతారు. సో ప్రజెంట్ ఖాళీగా ఉండి గ్రాడ్యుయేషన్ ఏదో ఒక డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. SC ST వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ PWBD వాళ్ళకు 400 రూపీస్తో పాటు GST ఉంటుంది. జనరల్ OBC EWS వాళ్ళకైతే 800 రూపీస్తో పాటు GST కూడా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీ కూడా అఫీషియల్గా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ చేసుకునేటప్పుడు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే 11th November 2025 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 1 December 2025 వరకు ఉంటుంది. సో
మాక్సిమం మీకు 20 డేస్ అలా ఉంది కాబట్టి చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ చేసి పెట్టుకోండి. మీకు ఎందుకంటే మీకు డేట్ అయిపోతుంది కాబట్టి అప్లికేషన్ అయితే చేసి పెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఓన్ స్టేట్‌లోనే ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అంటే మీరు సెంటర్‌కి వెళ్లి రాయాలి. మీకు ఎంసీక్యూ టైప్‌లోనే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకు డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. ఈ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అందరికీ ఉండదు. సో, మీరు మన ఓన్ స్టేట్‌లో ఉన్న వేకెన్సీస్‌కి అప్లై చేసుకుంటూ మన ఓన్ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్‌గా ఉందనుకో మీకు 10థ్‌లో గానీ, ఇంటర్‌లో గానీ మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అవసరం లేదు. లేదు మీరు వేరే స్టేట్‌కి అప్లై చేస్తున్నారు అనుకో, ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ మీకు 10థ్‌లో సబ్జెక్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు మాత్రమే రాయాలి. సో, మీకు 10థ్‌లో తెలుగు లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్‌గా ఉంటే మీరు ఆ సర్టిఫికేట్‌ని డీవీ అప్పుడు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను చూడండి. దాని తర్వాత మీకు చూపిస్తాను. మీరు అప్లికేషన్ మాత్రం మీ నాట్స్ పోర్టల్ ద్వారానే చేసుకోవాలి. ఎందుకంటే అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ కాబట్టి nats.education.gov.inకి వెళ్ళాలి. లేదా మీరు ఈ www.apprenticeshipindia.gov.inకి కూడా వెళ్ళొచ్చు. సో, అందులో మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అందులో లాగిన్‌కి వెళ్ళేసి బ్యాంక్ ఆఫ్ బరోడా అని సెర్చ్ చేసి అప్లికేషన్ మొత్తం చేసుకొని కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. దాని ద్వారా మీరు అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్‌గా మీ అప్లికేషన్ అవన్నీ బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి డీవీ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడీఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ bankofbaroda.bank.in అని ఓపెన్ అవుతుంది. మీరు ఈ వెబ్సైట్‌ని గూగుల్ నుంచి కూడా చూసుకోవచ్చు. అంటే కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే చూడొచ్చు మీకు ఈ 2700 వేకెన్సీస్ డిసెంబర్ 1 లాస్ట్ డేట్ అని వస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్‌లో అప్లై నౌ అనేది కదా దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఈ నాట్స్ పోర్టల్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఇందులో స్టూడెంట్ కిందకెళ్తే స్టూడెంట్ లాగిన్ ఈ జనరల్ స్టూడెంట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో స్టూడెంట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేకపోతే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్‌లోకి వెళ్ళేసి లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. అప్లికేషన్ పే చేస్తే మీ అప్లికేషన్ ఫీ కూడా ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. నాట్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాకనే అప్లికేషన్ చేసుకోవాలి. సో, అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్‌గా డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మన బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళైతే 2700 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ ఈ రోజే రిలీజ్ చేశారు. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, అప్రెంటిస్‌షిప్ వేకెన్సీ అనమాట. 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్‌లో స్టైఫండ్‌తో పాటు ట్రైనింగ్ తర్వాత అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఇది ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఫర్దర్‌గా ఈ బ్యాంక్‌లో వచ్చిన పర్మనెంట్ జాబ్స్‌కి మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.